సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడదు, కానీ నా రాజ్యము యహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమునకు వచ్చి సాక్ష్యమించుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు. అసలు ఆ పేరులోనే చూడండి, అసలు ఆ పవర్ చూడండి. ఎవరో అసలు అర్థమైపోయి ఉండాలి. పేరు చెప్పంగానే అర్థమైపోయి ఉండాలి. ఒకే ఒక్కడు, యూనివర్సల్ స్టార్, యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు. ఒకే ఒక్కడు. ఎవరైనా ఉన్నారా? దేనికి? పరిశుద్ధుడు. ఎవరు? ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. నీతిమంతుడు, ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ చెబుతున్నారు ఎవరంట? రాజు. పిలాతుతో ఏమని చెబుతున్నారు? ఏమండి, ఎవరు చెప్పుకుంటారు ఆ పేరు? ఇప్పుడు కూలికెళ్ళే వ్యక్తి నేను రాజునే చెప్పుకుంటా. పనిచేసే వ్యక్తి, ఎక్కడన్నా షాపుల్లో పనిచేసే వ్యక్తి నేను రాజునే చెప్పుకుంటా. ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండో, మీకు అర్థమవడని చెబుతున్నారు. ఇప్పుడు మంత్రి ఉండో, ఆయన మంత్రి కాబట్టి ఏమని చెప్పుకుంటాడు? మంత్రి అని చెప్పుకుంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? రాజు. రాజు కాబట్టే రాజు అని చెప్పారు. ఆయన ఎవరో ఇంకా ధనవంతుడు, కానీ మన నిమిత్తం దరిద్రునిగా ఈ లోకంలో పుట్టి ఉన్నారు. ఒకే ఒక్కడు మనందరినీ పరలోకం చేర్చేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఒకే ఒక్కడు. ఆయన ద్వారానే ఎక్కడ చేరుతాం? పరలోకానికి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే ఎక్కడికి వస్తారు? తండ్రి యొద్దకు వస్తారు అని చెప్పి అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకే ఒక్కడు, ఆది సంభూతుడు, అందరికీ ఆధారభూతుడు, సంగమునకు శిరస్సు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరులోనే పవర్ ఉంది, ఆయన పేరులోనే శక్తి ఉంది. యేసు అనగా అర్థం ఏంటండి? యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు. ఆయన పవర్ చూడండి. అసలు ఆయన పవర్ గురించి గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలు. క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. క్రీస్తులోనే మనలను ఏర్పరచుకోండి. ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఒకే ఒక్కడు. ఈ లోకంలోని పాపము లేని ఆయన ఒకే ఒక్కడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అని చెప్పి ఉన్నారు. ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇప్పుడు ఈ సందర్భంలో పాత నిబంధనలోకి వెళ్ళి ఆదికాండం 50వ అధ్యాయంలో చూస్తే
యాకోబు గారు మరణించిన తర్వాత ఆయన్ని సమాధి చేసి తిరిగి వచ్చేటప్పుడు అంత మునుపు జరిగిన స్టోరీ అంతా కూడా యేసోబు గారి స్టోరీ ఏంటనంటే, ఆయన చిన్న వయసులో ఆయన ఎలా ఉండే ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇప్పుడు యోసేపు గారికి దగ్గరగా ఉండిద్ది అనమాట. కొంచెం దగ్గరగా ఉండిద్ది. చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పెరిగారు అని అంటే గారాబంగా పెరిగారు. ఎలా గారాబంగా పెరిగిండు. ఇప్పుడు యోసేపు గారు ఎక్కడ పెరిగిండు? ఎవరి యొద్ద పెరిగిండు? ఎవరి యొద్ద? తల్లి లేదు. తల్లి ఏమైపోయింది? చిన్న వయసులోనే చనిపోయింది. రాహేలు చనిపోయింది. తర్వాత ఎక్కడ పెరిగిండు? తండ్రి యొద్ద పెరిగిండు. యాకోబు గారి యొద్ద పెరిగిండు. అంటే యాకోబు గారి యొద్ద ఎవరు పెరిగింది? యోసేపు. యోసేపు యాకోబు గారి దగ్గర పెరిగినప్పుడు ఆయన తండ్రి యొద్దే ఉండి ఏమి నేర్చుకున్నాడు? యాకోబు ఎలాంటి ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన. భయభక్తులు కలిగిన ఆయన దగ్గర ఆయన పెరిగినప్పుడు ఆయన జీవితం, ఆయన విధానం ఎలా ఉంటుందనంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఎలా ఉంటుందనంటే, ఆయన కొన్ని శ్రమలు అనుభవించారు. ఆ తర్వాత వాళ్ళ అన్నలో అక్కడికి వెళ్ళటం, వాళ్ళని క్షమించటం, తర్వాత యాకోబు గారి కాలం అయిపోయిన తర్వాత ఈ యాకోబు గారు చనిపోయిన తర్వాత సమాధి చేసి వచ్చేటప్పుడు ఆ కార్యక్రమంలో వీళ్ళని రామంటే వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఏమంటారంటే ఆయన మీద మరలా అక్కడ రమ్మంటారా ఇక్కడ రమ్మంటారా అని అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు. అంటే యోసేపు గారు క్షమించిన తర్వాత వీళ్ళు మరలా ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా ఎందుకు రమ్మంటాడు? అలా డౌట్. ఎందుకు ఆ సందేహం ఎందుకు వస్తుంది? ఆల్రెడీ క్షమించిండు. అయినా కానీ ఏముంది? బుద్ధి. ఏం బుద్ధి? బుద్ధి మారిందా? మారలా. అంటే ఏముంది? మేము ఆల్రెడీ మా తమ్ముడిని కొట్టాము, అమ్మాము, అదే విధానంలో అదే ఆలోచనలతో ఉన్నారు. అదే ఆలోచనతో ఉంటే రమ్మంటే ఎందుకు రమ్మంటాడో అని అడుగుతాడు. చూశారండి, తప్పు చేసినప్పుడు మనిషిలో ఆ భయం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువులో ఏదన్నా తప్పు ఉన్నదా? లేదు. అందుకనే ఆయన సవాలు ఇచ్చినారు. ఆ సవాలుకి ఇదిగో నీలో ఈ తప్పు ఉందని ఎవరైనా రూపించగలిగారా? రూపించలేదు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, ఆయన ఎవరంట? రాజు అని చెబుతున్నారు. ఆయన అందరికీ ఆధారభూతుడు, అందరిలో ఉన్న ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు అక్కడ నేను ఉంటానని చెప్పిన ఆయన. ఈ సందర్భంలోనే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం, క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని గురించి చెప్పాలి. అనేక మందికి అనేక చోట్ల క్రీస్తుని గురించి చెప్పాలి అని ఎంతో ప్రయాసతో, ఎంతో ఇష్టముతో ముందుకు వెళుతూ ఉంటే, చెప్పాలనే తపనతో వెళుతూ ఉంటే చాలా మంది ఈ రోజున సహాయం చేసేది కాకుండా చాలా మంది అవట్ట ఇవట్ట ఇదట్ట అదట్ట అన్నీ ఆటంకాలే. ఎందుకు నీకు వీలైతే నువ్వు కూడా చెప్పు క్రీస్తు గురించి. చెప్పాలనే ఆశ. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో మనకు తెలుసా? అది ఎప్పుడు ముగిసిపోతుందో తెలుసా? దేవుడు మన ఈ లోకానికి పంపించినప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తుని గురించి ప్రకటించాలండి.
క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఎందుకంటే ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? ఏమైనా చేయగలుగుతావా? ఏమీ చేయలేవు. బ్రతికున్నప్పుడే క్రీస్తుని గురించి ఒకరికి చెప్పినప్పుడు వారు రక్షింపబడితే, వారు మారితే, వారు కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో క్రియేట్ చేయటం, ఇవన్నీ బైబిల్లో అలా ఉంది, ఎలా ఉంది, అక్కడది ఉంది, ఇక్కడిది ఉంది, అలా లేదు, ఎలా లేదు, ఇవన్నీ కూడా ఎన్నెన్నో ఓ చూపిస్తూ ఉంటారు. ఓ దాని గురించి మాట్లాడుతుంటారు. చివరకు నువ్వు అలా చెప్పి ఎలా మాట్లాడి అసలు క్రీస్తుని గురించి ఎవరికన్నా చెప్తున్నావా? ఎంతవరకు ఎదుటున్న వారి మీద తప్పులు మోపాలనే, తప్పులు పట్టుకోవాలనే నీ జీవితంలో ఎంతవరకు దాని మీదే ప్రయాస. కానీ రోజు మొత్తంలో నువ్వు క్రీస్తు గురించి ఎవరికైనా చెప్పావా? బైబుల్ ఇచ్చి చదువుకోండి అమ్మా, ఈ వాక్యం వినండి అమ్మా, మీరు రక్షింపబడాలమ్మా, మీరు క్రీస్తుని తెలుసుకోండి అమ్మా, పరలోకం చేరతారని ఎవరికైనా చెప్పి ఉన్నారా? ఎందుకు ఈ విమర్శలు? దేవుడు మనందరినీ ప్రేమించారండి. ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నువ్వు విమర్శించే బదులు, తప్పులు పట్టే బదులు నువ్వు క్రీస్తుని గురించి ఒకరికి చెప్పినప్పుడు వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? విమర్శ వల్ల ఏమీ లేదు. యోసేపు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఎదుటున్న వారి మీద ఆయన ఏమైనా తప్పులు మోపారా? ఏమని చెప్పారు? చెరసాలలో ఉండి నువ్వు ఎందుకు జైలుకి వచ్చావంటే ఏం చెప్పిండు? ఏం చెప్పారు? నేను ఏ తప్పు చేయల, ఇదే చెప్పిండు. కానీ ఇదిగో నన్ను ఈ పోతీఫారు భార్య నన్ను ఇలా చేయమందే, ఇలా రమ్మందే, నేను వెళ్ళలేదు, అందుకే అలా చేసింది అని ఆమె ఏమన్నా మోపిండా? మోపలేదు. పోనీ వాళ్ళ అన్నల మీద కానీ ఎవరి మీద అయినా కానీ ఏదైనా తప్పు మోపిండా? మోపలేదు. నీతిమంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన ఆయన, ప్రేమ కలిగిన ఆయన ఏ ఒక్కరి మీద తప్పులు మోపడు. వారి గురించి చెడుగా చెప్పడం, చెడుగా మాట్లాడడం. అలా మాట్లాడితే, అలా చెబితే, ఆ విషయం ఎదుటున్న వారికి తెలిస్తే అది ఎంత ప్రమాదంగా ఉంటుందో తెలుసండి. చాలా ప్రమాదంగా. ఒకే ఒక్కడో యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మనల్ని రక్షించేది, మన పాపాలు క్షమించేది, మనల్ని పరలోకం చేర్చేది అని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీ జీవిత కాలంలో క్రీస్తుని గురించి ఎంత మందికి చెప్పగలుగుతావో, ఫోను ద్వారా అయినా లేకపోతే నువ్వు వెళ్ళైనా ఏదైనా కానీ నువ్వు ఎంతమంది చెప్పగలుగుతావు అంతమందికే చెప్పు. వాళ్ళు మారటం అనేది దేవుడు చూసుకుంటారు. అర్థమైందండి? వ్యక్తిని బలవంతంగా మనం మార్చలేము, కానీ క్రీస్తుని గురించి మనం చెప్పగలం. వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వలన అంటే క్రీస్తు మాట వలన కలుగును. ఇంతకు మించి నీ జీవితంలో ఇంకా ఏదైనా క్రీస్తుని గురించి చెప్పకుండా ఇంకా ఏదైనా కానీ నువ్వు చేసావు, అదంతా ఏమవుతుంది? అదంతా వ్యర్థమే. దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. నీకు వీలైనంత వరకు నువ్వు క్రీస్తుని గురించి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన వచ్చిన తర్వాత ఎక్కువ చెప్పిన విషయాలు ఏంటండి? గ్రంథంలో ఏం చెప్పారు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం ఏమని చెబుతారు? నేను మీ మధ్యలో క్రీస్తును తప్ప ఎవరిని ఎరుగను అని చెబుతారు. నా మట్టుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇప్పుడు జీవించుతున్న జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన దేవునిది, క్రీస్తుదే అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పి ఉన్నారు. నీకు వీలైతే సేవలో సహాయం చేయి. ఇంకొక చాటకు వెళతానికి, ఇంకొకరికి చెప్పటానికి సహాయం చేయి, కానీ ఆపాలని కానీ విమర్శ చేయాలని కానీ అలాంటివి మాత్రం ఎప్పుడు కూడా చేయమాకండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా
క్రీస్తు కొరకే మనము బ్రతకాలి. ఆయన కోసమే, ఆయన గురించి చెప్పేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు యోసేపు గారు జీవితంలో యాకోబు గారు ఆ భార్య గురించి గ్రంథంలో ఆదికాండంలో ఉంటుంది, చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన గురించి నేను ఏదన్నా ఒక విషయం కానీ ఏదన్నా మిస్టేక్ చేసి చెప్పినా మీకు అది చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.